నిన్న మొన్న ఈ మధ్య పేపర్లు చూస్తూ ఉంటుంటే చాలా హాస్యాస్పదంగా నవ్వు అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా పాత అక్బర్ బీర్బల్ కథలు యాదికి వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటుంటే జాతీయ రాజకీయాల్లో పోవాలే, మీరు జాతీయ నాయకుడు, మీరు భారతదేశానికి నాయకత్వం వహించాలని ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భజన మండలి, అది జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కావచ్చు లేదా శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా కేసీఆర్ గారిని భారతదేశ స్థాయి నాయకుడు అనేటువంటి విధంగా అభివర్ణిస్తూ ఉంటుంటే ఎవరికైనా బీర్బల్ అక్బర్ కథ తెలిసిన వాళ్ళు దాన్ని ఉదాహరించుకోక తప్పదు. అక్బర్ బీర్బల్ కథ మీకు తెలియంది కాదు. అక్బర్కు ఒకరోజు వంకాయ కూర తింటే బీర్బల్ చెప్తాడు చాలా బాగుందంటే, చాలా బాగుందా సార్, ఓహో చాలా బాగుందంటే, రోజు వంకాయ తిని తిని బీర్బల్ ఆయన బాగుందంటా ఉన్నాడు, ఈయన మంచిగా ఉన్నదా ఓకే అని ఈయన ఆయనను అక్బర్ గారి మాటల్ని మద్దతు చెప్తా ఉన్నాడు. వాతం వచ్చి నడుము నొప్పి లేచిన తర్వాత ఏమైనా వంకాయ తింటా ఉంటే మంచిదని చెప్తే ఇట్లా వాతం అని చెప్పబోతు అంటే, సార్ నాకెందుకు సార్ వంకాయ बैगन से मेरे को क्या ताल्लुक है साहब, आपका खुशी मुझे चाहिए, నీ సంతోషం నాకు కావాలని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ భజన మండలి మీరు జాతీయ నాయకుడని లేపుతా ఉన్నారు. కేసీఆర్ గారు వాస్తవ పరిస్థితి చూసుకోండి. అలా దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసే. కాంగ్రెస్ మాత్రమే భారతీయ జనతా పార్టీ విధానాలను కుండ బద్దలు కొట్టినట్టు వ్యతిరేకిస్తూ, అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకిస్తూ, నిరంకుశాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మీరు గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి జీఎస్టీతో పాటుగా నోట్ల రద్దు అనేకమైన అంశాలను, ప్రజా వ్యతిరేక అంశాలకు మద్దతునిచ్చి వడ్ల కొనుగోలు రాజకీయం నుంచి మొదలుపెట్టి మీరు ఇలా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా డ్రామానా, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ తెలియదు. కానీ మీరు మాట్లాడుతుందంతా కూడా మిమ్మల్ని మీ యొక్క అవినీతి కూపం నుంచి కాపాడుకోవడానికి మొండి ధైర్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా మాట్లాడితే రేపు పొద్దున ఏదైనా చర్యలు తీసుకుంటే చూడు నేను బీజేపీని వ్యతిరేకించిన కాబట్టి నా మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి కొరకు జరుగుతున్నటువంటి కుట్రగా అనుకుంటా ఉన్నాం. ప్లస్ కేసీఆర్ గారు జాలి కలుగుతోంది. కేసీఆర్ గారిని చూస్తూ ఉంటుంటే ఒక రాజుగారు ఎవరో సలహా చెప్తే బట్టలు లేకుండా బయటికి వస్తారట. బట్టలు లేకుండా బయటకు వస్తే కింద ఎదురుగా మంత్రులు కలిసిన వాళ్ళంతా మేరా కపడా కైసా అంటే బహుత్ వచ్చాయి సార్, బహుత్ వచ్చాయని చెప్తుంటారట. అంటే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయని చెప్తే బయటగాడి గోంగన ఒక పిచ్చోడు ఉండి సార్ బట్టలేక తిరుగుతున్నావు రాజు సిగ్గులేదని అన్నాడట. అంటే మంత్రులు ఏమరా భయ్ వాడు పిచ్చోడు నా బట్టలు లేవని చెప్తా ఉన్నాడు. ఏంటంటే అవు సార్ బట్టలు లేవని చెప్తే మీరు కోపానికి వస్తారు కదా, మీరు మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా మీకు ప్రశంసించాలి తప్ప నేను అని చెప్పినట్టుగా జర యాద్ చేసుకో కేసీఆర్ గారు. మీరు పుస్తకాలు బాగా చదివారు, 80,000 పుస్తకాలు, ఇటువంటి కథలు అనేక ఉన్నాయి. గాలికి కింద వాడి నడుములు ఇరిగేదాకా తెలియదు. తెలంగాణలో మీరు నిజంగా మీరు 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మీరు ఒక్కసారి పరిపాలన రివ్యూని ఒక్కసారి వెనుకకు చేసుకొని మీ వీపును అద్దంలో చూసుకోండి. ఏం హామీలు ఇచ్చినారు, ఏం హామీలు అమలు కాలేదు. ఇలా రైతులకు ₹1,00,000 రుణమాఫీ కాలే. మీరు బయట ఎక్కడికో అంతర్జాతీయ స్థాయిలో బయట నయ్యం ఇంకా అమెరికా రైతులు కూడా పిలుచుకారే లోన్లు దేశంలో ఉన్న రైతులను తీసుకొచ్చారు. రైతులతో సమావేశం పెడతారు ఎక్కడో అక్కడ. నేనేం వేరే విషయాలకు అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడతలే, కానీ ఇక్కడ కూడా అనేక మంది సంఘటనలలో చనిపోతా ఉన్నారు. ఉదాహరణకు మీ దగ్గర మీ ఎమ్మెల్యే తీసుకున్న పైసల కోసం, రామగుండంలో కోరుకట్టు చందర్ తీసుకున్న పైసల కోసం పిల్లలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ₹1 ఇచ్చారు. అనేక ఇటువంటి లక్షల సంఘటనలు ఉన్నాయి. ఇలా మీరు ఇక్కడ నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్లు ప్రతి అందరికి కూడా చెప్పినారు. మేకపిల్లలు లేడ కట్టేసుకుంటూ కోళ్ళేడ అమ్ముతున్నారు. అందరు ఇట్లా కళ్ళు గుడ్ల పొంగించి గుడ్ల గుబ్బలాగా ఎదురు చూస్తూ ఉన్నారు నీ హామీ అమలు కొరకు. నిరుద్యోగ భృతి అక్కడనే ఉంది. బీషాల్ కమిటీ 1,91,000 ఖాళీలు ఉన్నాయని చెప్తే 90,000 ఖాళీలు ప్రకటించి ఇప్పటివరకు 30,000 కూడా నింపలే మీరు. ఇది ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలో ఈ రాష్ట్రమును ఏ విధంగా ఆర్థికంగా జీతాలు నెలలు రావట్లేదు, పెన్షన్లు క్రమం తప్పిపోయింది. నెలవారీగా ఒక్కొక్క నెల 12 నెలలు మీరు డేటులు మార్చుకుంటూ అవుతుంటే నెల మిస్ అయిపోతూ ఉన్నది. కాంట్రాక్టర్ పైసలు లేవు, పారిశ్రామికవేత్తల సబ్సిడీకి పైసలు లేవు. పక్కన ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ బకాయిలు ఏం చెప్తా ఉన్నది.
ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేరు. ఆర్భాటాలకు మాత్రం తినడానికి తిండి లేదు, మీసాలకు సంపెంగా నూనె. అందుకే కేసీఆర్ గారు ముందు ఇంట్లో గెలిచి రచ్చ గెలిచే ప్రయత్నం చేయి. ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ చెప్పిన ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఊరికేనే పుట్టి కందలేనమ్మ సర్కారికి ఎగిరిందట. నువ్వే చెప్తావు అనేక సార్ల. కన్న తల్లికి చిన్న ముక్కు పుడక చేయలేడు, పిన్న తల్లికి వడ్డానం చేయిస్తానడట. అట్లనే ఉండదు నీ సామతీయాల. అరే తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రజల యొక్క హామీలు, తెలంగాణను మొత్తం రాష్ట్ర అప్రమయం చేసినావు, అవినీతిమయం చేసినావు. అట్టహాసంగా ఒక 3D షోస్ ఇస్తా ఉన్నావు తప్ప నిజంగా ఇలా జరుగుతున్నటువంటి విషయాలు ఏందో మీకు తెలియదు కాదు. అందుకే ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నావు. దేశ ఉచిత విద్యుత్ నువ్వు ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తా ఉన్నావు నీ బాధ్యతగా. ఆరోగ్యశ్రీ మేము ఇచ్చినాం, ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినాం, బంద్ చేసినావు. కిలో బియ్యం మేము ఇచ్చినాం. రైతుకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఎకరానికి వచ్చే విధంగా అనేక సబ్సిడీలు, మెకనైజేషన్ పేరు మీదనో, విత్తన సబ్సిడీ పేరు మీదనో, లేకపోతే బ్యాంకుల వడ్డీ రాయితీ పేరు మీదనో అనేక రకాలుగా 10,000 కంటే ఎక్కువ మేము లాభం చేసినాం. కానీ మీరేమో ఇవాళ అవన్నీ తీసేసి ₹1 కూడా రాకుండా చేసి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఇవాళ అరే దున్నినోడికి అందరికీ కలిసి సమానం చేస్తా ఉన్నావు. మేము దున్నినోడికి లాభం చేసినాం, పండించినోడికి లాభం చేసినాం, గిట్టుబాటు ధర ఇచ్చినాం. అన్నమో రామచంద్రని ఏడ్చే పరిస్థితి, ధాన్యం కుప్పల దగ్గర ఉండేటువంటి పరిస్థితి తేలే. కొనుగోలు వికేంద్రీకరణ మేము చేసినాం, గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. మేము అధికారంలో ఉన్నాడు, దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం ఉంటుందా కేంద్రం ఉంటుందా అనేటువంటి అవకాశాన్ని చర్చకు రానియలే. రోడ్డు మీద పొద్దున కొత్త పిచ్చగాళ్ళ లెక్క భారతీయ జనతా పార్టీ మీరు ఈ పైసలు నాయి, ఆమె నిర్మలా సీతారామన్ వస్తుంది రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో పెట్టుకొని, బాత్రూంలో కడగ పెట్టుకొని, బాత్రూంలో పైసలు మీయే. నరేంద్ర మోడీ ముఖం చూడగానే వారి దొడ్డికి తొందర వస్తుంది. అట్లున్నది మీ పరిస్థితి. అలా ఎక్కడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలి, ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి, మా పైసలు అని కొత్త పిచ్చగాళ్ళ లెక్క కొట్లాడుకుంటున్నారు. ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము కేంద్రము అన్నదమ్ముల్లాగా భార్యాభర్తల్లాగా ఒక కలిసి ఈ అభివృద్ధికి తీసుకుపోయేటువంటి పరిస్థితిని వదిలిపెట్టి రాజకీయం చేసుకుంటే కొత్త బిచ్చగాళ్ళ కంటే అజహీనంగా కొట్లాడుకుంటా ఉన్నారు. ఇలా అపహాస్యం కలుగుతుంది, అసహ్యం కలుగుతూ ఉంది. మీ విధానం చూస్తూ ఉంటుంటే మీరు తెచ్చిన పైసలు మీరు తెచ్చినామని చెప్పి. అందుకే కేసీఆర్ గారు నీ భజన కొట్టేటోళ్ళు, నీ పార్టీ నాయకులను ఒకసారి ఆలోచన చేసుకో. వాస్తవాలను మీరు బాగా ఇంటెలిజెన్స్ నమ్ముతా అంటారు, ఒకసారి వాస్తవిక పరిస్థితి తెలుసుకో. ఈ భజన మండలిని బంద్ చేసి ఆ బీర్బాల్ అక్బర్ కథలాగా వంకాయ బాగుందంటే వాదం వస్తుంది, బట్టలు లేక తిరుగుతుంటే కూడా బాగున్నారని చెప్తారు, కింద పడేదాకా తెలియదు. కొద్దిగా జాగ్రత్తగా జాతీయ పార్టీ గురించి ఆలోచించేటప్పుడు వాస్తవికంగా దేశంలో ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, ఇంత పెద్ద చరిత్ర కలిగిన పార్టీ, నిరంకుశత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తూ ఉంటుంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీతో జతగలిసి నడవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి మాట గమనించాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ, మరొకసారి జాతీయ పార్టీ గురించి ఆలోచించే ముందు, మాట్లాడే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మరొకసారి పూర్తిగా అవగతం చేసుకొని, నీకు తెలియకపోతే మేము వచ్చి నీకు జరుగుతున్న వాస్తవాన్ని, గ్రామాల్లో నీ పార్టీ పట్ల పెరుగుతున్న అసహ్యాన్ని, వ్యతిరేకతను గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మాకే ఎవరైనా జాతీయ స్థాయిలో మీరు కూడా పార్టీ పెట్టుకోవచ్చు, రాములు అండ్ కంపెనీ అని పార్టీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోరని పెట్టుకోవచ్చు. మేము ఒకటే అడుగుతున్నామంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా మీరు సక్సెస్ అయినరా? సక్సెస్ అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలైనాయా? అమలు కాదు, నువ్వు బయట కొత్త పెద్ద మాటలు మాట్లాడుతాను. ఇలా ఉచిత విద్యుత్ ఇస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ మేము ఇచ్చినామయ్యా. ఊరికేనే మాటలు మాట్లాడకు. ఇక్కడ ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తిగా ఇంట్లో గెలిచి రచ్చగలు. ఇక్కడ ప్రజలకు అన్ని హామీలు ఇచ్చి ప్రజల ప్రశంసలు తీసుకో. నీ నాయకత్వం భజన మండలి ప్రశంసలు కాదు అని చెప్తాను. ఇప్పుడు గతంలో నాకు జైపాల్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఎటువంటిదంటే శ్మశానం నుంచి లేచే ఫినోలెక్స్ పక్షులక. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్, నేషనల్ లీడర్షిప్లో సంక్షేమం ఉంది, కానీ ఇటువంటి అన్ని 69లో 78లో చరిత్రలో పడి లేచిన కెరటంగా కాంగ్రెస్ లేచింది.
ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా తిరిగి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరైతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల లోపల తిరిగి దేశంలో భారతీయ జనతా పార్టీ నిరంకుశానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ గమనించారు. అలా కేసీఆర్ గారు వాస్తవాన్ని గమనించకుండా ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదని నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తా ఉన్నా. తెలంగాణ కేసీఆర్ గారు తెలియదా? కేసీఆర్ గారు ముడ్డి రాకుండా ఢిల్లీ పోతే కూడా తెలంగాణ రాకపో. ఒకవేళ మేము మా పాత్ర లేకపోతే, మా పార్టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే, ఆర్టికల్ 3 నిర్ణయం ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయకపోతే, శాసనసభలో బిల్లు వాపసు వచ్చిన తర్వాత కూడా మీకు తెలియదా? మళ్ళీ చెప్తాను, కేసీఆర్ గారు ముడ్డి రాకుండా ఢిల్లీ పోతే కూడా తెలంగాణ వచ్చేది కాదు. ఒకవేళ మేము తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆనాడు మా పాత్ర పోషించకపోతే. ఇది గమనించాలి. అందుకే ఏమంటున్నాం, ఏట్ల తీయలో రాయనే కూట్ల తీసినట్టు రాయి తీసినట్టు కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. తెలంగాణ ప్రజలతో ప్రశంస తీసుకోండి. నీ భజన మండి నాయకులు నీకు చెప్తే అది అక్బర్ బీర్బల కథతో సమానం. దాన్ని గమనించుకో చంద్రశేఖరరావు గారు చెప్తాను. ఇది ఇలా కేసీఆర్ గారి జాతీయ పార్టీకి సంబంధించి మునుగోడు కాంగ్రెస్ సీట్ బరాబర్ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ సీట్ అది కాంగ్రెస్ గెలుస్తుంది. గతంలో ఉప ఎన్నికలు జరిగినాయి, మా సీట్లు కాదు. నాగార్జున సాగర్ మాది కాదు, లేకపోయేదంటే దుబ్బాక మాది కాదు, హుజరాబాద్ మాది కాదు. కానీ మునుగోడు కాంగ్రెస్ సీటు ప్రజలకు విజ్ఞత ఉన్నది. ప్రజలు ఆలోచిస్తారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకోను నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని కాదా అని అనుమానం ఉందా? అలా నేను కరీంనగర్లోనే నా క్షేత్రంలో తిరుగుతుంది, కనబడతలేదా? గెలిచేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ విలువ ఉంటుంది. కాబట్టి నేను గెలవడానికి కొరకు నా నియోజకవర్గ ప్రజల దగ్గర నేను తిరుగుతూ ఉన్నా. కాబట్టి నా నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉన్నామా లేదా? చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, జాతీయ నాయకులు ఉన్నారు, రాష్ట్రంలో పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. పొలిటికల్ అఫేర్స్ కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా. మేము ఊరికే కరీంనగర్కు పరిమితమైనటువంటి నాయకులు మా దగ్గర మేము పనిచేసుకుంటూ ఉంటాం. నో ఇష్యూ. నేను బరాబర్ ఇవాళ పార్టీ ఇది రాష్ట్ర స్థాయి సమస్య. మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుడిని. జాతీయ రాజకీయాల పట్ల నాకు అవగాహన ఉంది. జాతీయ రాజకీయాలు పార్లమెంట్లో ఏం జరుగుతాయి, ఎటువంటి విధంగా మొత్తం నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, వాటితో ఎట్లా కోఆర్డినేషన్ కావాలనేటువంటి అంశం తెలంగాణ ఏర్పడిన సందర్భంగా అన్ని పార్టీలను కలిసినటువంటి వ్యక్తిగా నేషనల్ పాలిటిక్స్ మీద రాజకీయం ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద చెప్పడానికి ఇక్కడికి వచ్చిన నేనేమనలేదే, అట్లేమనలేదా? నేనేమనలేదే. సీనియర్ నాయకులు పోతారా? నేను సీనియర్ అయినప్పుడు నేను పోతా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.